నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారితో. సాయికృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. ఈ దిమాగీ నక్సల్స్ ఎవరండి? ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రసంగంలో వీళ్ళ గురించి ప్రధానమైన ప్రస్తావన చేశారు. ఆయన డెఫినేషన్ ఇచ్చే లోపలే చాలామంది భుజాలు మిగిలినవి తడుముకుంటూ వచ్చేసి మాట్లాడుతున్నారు. మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామని చిదంబరం గారు అన్నారు. థ్యాంక్ గాడ్ చిదంబరం గారు చాలా యాక్టివ్గా రాజకీయాల్లో ఉన్నారనే విషయాన్ని ఆయన ప్రకటించుకున్నారు. సో అంటే మీరు కరెక్టే, ఎర్రకోటలో నరేంద్ర మోదీ గారు మాట్లాడిన యాక్చువల్లీ ఆయన చెప్పిన మాట మనం మాట్లాడదాం. అదేంటంటే, మామూలుగా అడవిలో ఉన్నటువంటి నక్సలైట్లు ఉన్నారు, వాళ్ళని మనము ఆయుధాలు పట్టుకున్నటువంటి నక్సలైట్లని మనము ఎలిమినేట్ చేయగలిగాము, ఆ నక్సలిజాన్ని తీసేయగలిగాము. బట్ ఆయుధాలు పట్టుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి దిమాగీ నక్సల్స్ అనే మాట వాడారు ఆయన. అంటే మన సొసైటీలోనే ఉంటూ వీళ్ళు మేధావుల పేరిట, లేకపోతే ఇంకా చెప్పాలంటే ఒక ఐడియాలజీని నడిపించే పేరిట సేమ్ నక్సల్ భావజాలాన్ని మన సమాజంలో ఉంటూ నడిపించే వాళ్ళు ఉన్నారు అని అన్నాడు. గతంలో ఇదే మాటని ఆయన అర్బన్ నక్సల్ అనే మాట అన్నారు. అర్బన్ నక్సల్ ఇవాళ దిమాగీ నక్సల్ అనే మాటని వాడారు అంతే. సో దీనికి వెంటనే ఒక్కసారిగా ఏంటంటే అందరూ అంటే ఆయన ఉద్దేశం కూడా ఏంటి అంటే, ఈవెన్ కిరణ్ రిజిజు కూడా దానికి క్లారిటీ ఇచ్చారు. ఏదో విపక్షాలని అన్నట్టు కాదు, దిమాగీ నక్సల్స్ అనే మాట ఏంటి అంటే, ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేయాలనే ఆ నక్సల్ భావజాలాన్ని కలిగి ఉన్న వాళ్ళని దిమాగీ నక్సల్స్ అన్నారు నరేంద్ర మోదీ అని. అంటే ఇప్పుడు వెంటనే ఇప్పుడు చిదంబరం ఏం మాట్లాడతారంటే, నేను దిమాగీ నక్సల్గా గర్వపడుతున్నాను, నేను కూడా దిమాగీ నక్సల్ని అని చెప్పేసి ఆయన అంటాడు. చాలామంది కాంగ్రెస్ ఎకో సిస్టమ్ వాళ్ళు చాలామంది కూడా దిమాగీ నక్సల్స్ అనే మాటని, అవును మేము ప్రౌడ్ టు బీ ఏ దిమాగీ నక్సల్ అని వాళ్ళు చెప్తున్నారు. లిటరలీ ఇది వర్కౌట్ కాలే. దిమాగీ నక్సల్ అనే మాట వీళ్ళందరూ అంటున్నారు కదా. నేను చిదంబరం గారిని మీరు కోట్ చేశారు కాబట్టి చిదంబరం గారి నుంచి మాట్లాడదాం. చిదంబరం గారి నేపథ్యం చూస్తే ఆయన 2004 నుంచి 2008 వరకు యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. 2008 ముంబై టెర్రర్ అటాక్ జరిగిన తర్వాత ఆయన హోమ్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకున్నారు. సో ముందుకు ఆ తర్వాత ఆయన తర్వాత హోమ్ మినిస్టర్ అయ్యాడు. 2009లో ఇదే చిదంబరం ఆపరేషన్ గ్రీన్ హంట్ని ప్రకటించాడు. ఆపరేషన్ గ్రీన్ హంట్ ఎవరికి వ్యతిరేకంగానండి? నక్సలైట్లకు వ్యతిరేకంగా, దండకారణ్యంలో ఉన్నటువంటి నక్సలైట్లకు వ్యతిరేకంగా ఆపరేషన్ గ్రీన్ హంట్ అనే దాన్ని ప్రకటించినటువంటి హోమ్ మినిస్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి చిదంబరం. సో ఆయన నక్సలైట్లకు వ్యతిరేకంగా ఆయన నిజంగానే చేశారు. అయితే ఆ టైంలో ఈ ఏరివేత జరిగేది, కూంబింగ్ జరిగేది, గ్రే హౌండ్స్ని పంపించేవాళ్ళు, చాలామంది చనిపోయారు. అదే టైంలో నాకు తెలిసి గుర్తుంటే 72 మంది సిఆర్పిఎఫ్ జవాన్లని చంపేశారు అప్పుడు హిడ్మా వీళ్ళందరూ కలిసి నక్సలైట్లు. అండ్ ఆ మహేంద్ర కర్మ ఆ స్టోరీ ఉంది. నేను పర్సనల్గా ఐ హాడ్ బీన్ టు దట్ ప్లేస్ అండి. ఐ ఇంటర్వ్యూడ్ హిమ్ ఆల్సో. మహేంద్ర కర్మ, సల్వాజుడుం. సో ఇవన్నీ స్టోరీలు మనకు తెలుసు. ఎవరు చేశారు ఇవన్నీ? నక్సలైట్లకు అగేన్స్ట్గా పోరాటాలు చేసినటువంటి సందర్భాల్లో సల్వాజుడుంని ఎవరు స్టార్ట్ చేశారు? మహేంద్ర కర్మ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, కాంగ్రెస్ లీడర్ ఆయన, తెలుసు కదా. అంటే నక్సలైట్లకు వ్యతిరేకంగా నక్సలైట్లు విపరీతంగా మాట్లాడినటువంటి, తిట్టినటువంటి, దూషించినటువంటి వ్యక్తుల్లో చిదంబరం ఒకడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇది ఇప్పుడున్న వాళ్ళకి చాలా మందికి తెలియదు. వాళ్ళు ఏంటంటే, నేను నక్సల్ సానుభూతి పరుని ఇది అని మాట్లాడతారు. అంటే ఇలా డూప్లిసిటీ, ఇలా హిపోక్రసీ చెప్పడం కోసం చెప్తాను. చిదంబరం నేను బయటకు వచ్చి మాట్లాడటం ద్వారా ఆయన డబుల్ స్టాండర్డ్స్ ఏంటనేవి కూడా బయటపడ్డాయి. నేను హెచ్ఎంటీవీ టైంలో అనుకుంటానండి, అప్పుడు మల్లోజుల కిషన్జీ, అప్పట్లో మల్లోజుల కిషన్జీ కానీ వెస్ట్ బెంగాల్ అడవుల్లో, అవునా, ఓకే, వాళ్ళు లెటర్లు రాసేవాళ్ళు అప్పట్లో. ఈ ఆంధ్రజ్యోతి లేదా మన పత్రికలన్నింటికి ఏదో ఒక లెటర్ రాసేవాళ్ళు, ఎడిటర్లను ఉద్దేశించి రాసేవాళ్ళు. అట్లా హెచ్ఎంటీవీ కూడా లెటర్ రాశాడు మల్లోజుల కిషన్జీ, కోటేశ్వరరావు. ఆయన లెటర్ రాసినప్పుడు ఆ లెటర్ నేనే వాయిస్ ఓవర్ చేసింది. ఆయన ఏం రాసేవాడో అదంతా చదివింది, దాన్ని ప్రజెంట్ చేసింది. ఆ కిషన్జీ చెప్పిన మాటల్లో, అప్పుడు రాసిన మాటల్లో నేను ఒక మాట చెప్తాను. ఏంటంటే, చిదంబరము ఆపరేషన్ గ్రీన్ హంట్ ద్వారా ఈ నక్సలైట్లను ఏరివేసేటువంటి ఒక ఆపరేషన్కి ఆదేశాలు ఇచ్చాడు. ఇవాళ పోలీసులు మా మీద దౌర్జన్యంగా మమ్మల్ని చంపుతున్నారు, గిరిజనులను చంపుతున్నారు. అండ్ ఎందుకు ఇదంతా చేస్తున్నారు అని అంటే, చిదంబరం గతంలో వేదాంత అనే ఒక కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేశాడు. సో ఆ వేదాంత కంపెనీకి ఈ దండకారణ్యంలోని ఐరన్ ఓర్ను అప్పజెప్పే పని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. వీళ్ళకి ఐరన్ ఓర్ కావాలంటే ఇక్కడ ఉన్న ట్రైబల్స్ ఒప్పుకోరు కాబట్టి ట్రైబల్స్ని బయటకు పంపించి, అంటే ట్రైబల్స్ అంటే నక్సలైట్లను చంపేస్తే, సో ఐరన్ ఓర్ని వేదాంత కట్టబెట్టడం కోసం వేదాంత నియమించినటువంటి వ్యక్తి ఈ చిదంబరం అని చెప్పేసి మల్లోజుల కిషన్జీ రాసిన లెటర్ అది. నాకు బాగా గుర్తుంది ఆ లెటర్.
సో ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆ రోజు ఆపరేషన్ గ్రీన్ హంట్ ఇవన్నీ నిజంగానే వేదాంతాలు ఆయన పనిచేశాడంటే ఎస్ పనిచేశాడు. ఆయన వికీపీడియా బయోలోనే ఉంటుంది. ఆయన వేదాంత స్టెరిలైట్ ఫ్యాక్టరీస్కి సంబంధించి ఆయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేశాడు. ఆయన అంతేకాదు 2003 అనుకుంటాను, యూపీఏ గవర్నమెంట్ కంటే ముందు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న టైంలో బాంబే హైకోర్టులో స్టెరిలైట్ ఫ్యాక్టరీ వేదాంత తరపున వకాల్తా బుచ్చుకొని ఆయన అడ్వకేట్, ఆయన లీగల్గా ఆయన ఫైట్ చేసినటువంటి వ్యక్తి. తర్వాత యూపీఏ ప్రభుత్వంలోకి వచ్చాడు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏమనుకున్నాడో అవి చేశాడు. నక్సలైట్లకు వ్యతిరేకంగా చేసే పనుల్లో కొంత అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడేమో ఒకలాగా బిహేవ్ చేస్తారు, గవర్నమెంట్లో నుంచి బయటకు రాగానే ఒకలాగా బిహేవ్ చేస్తారు. ఇదే చిదంబరం 2014లో అధికారం కోల్పోయిన తర్వాత 2014లో మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ వేదాంత స్టెరిలైట్ ఫ్యాక్టరీ మనం ఎన్నోసార్లు మాట్లాడాం, తూత్తుకుడిలో ఉంటుంది, ట్యూటికోరియన్లో, తమిళనాడులో. ఆ ఫ్యాక్టరీని మూసేశారు. ఆ ఫ్యాక్టరీని మూసేయడానికి మెయిన్ క్రిస్టియన్ చర్చ్ వచ్చినటువంటి ఫండ్స్ తోటి వాళ్ళు ఉద్యమాలు చేశారు, పర్యావరణానికి కాలుష్యం ఇంకోటి చెప్పేసి అది క్లోజ్ చేశారు. అంటే వీళ్ళు గవర్నమెంట్లో ఉన్న రోజులు దాన్ని కాపాడతారు, గవర్నమెంట్ దిగగానే ఈ పర్టికులర్ ఉద్యమాలు చేసి మళ్ళీ వాటిని క్లోజ్ చేస్తారు. అంటే మీకు అర్థమైంది, సింపుల్ లాజిక్. నక్సలైట్లకు వ్యతిరేకంగా వీళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు మాట్లాడతారు, నక్సలైట్లకు అనుకూలంగా గవర్నమెంట్ నుంచి బయటకు రాగానే మళ్ళీ వాళ్ళందరినీ పక్కనేసుకొని తిరుగుతారు. గద్దర్ మీద బుల్లెట్లు ప్రయోగించింది ఎవరండి? ఇవే ఈ సెక్యులర్ పార్టీలే కదా ఆ టైంలో ఉన్నాయన్నీ. అఫ్కోర్స్ గద్దర్ కావచ్చు, లేకపోతే మావోయిస్టుల ఏరివేతలు జరిగిన సందర్భాల్లో కావచ్చు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి టైంలో ఎన్కౌంటర్లు జరగలేదా? యూపీఏ గవర్నమెంట్ టైంలో ఎన్కౌంటర్లు జరగలేదా? యూపీఏ గవర్నమెంట్ 2004 నుంచి 2014 మధ్య నక్సల్స్ ఎన్కౌంటర్లు ఏమీ జరగకుండానే ఉంది. అరుంధతి రాయ్ ఎవరికి వ్యతిరేకంగా పుస్తకాలు రాసింది? వాకింగ్ విత్ ద కామ్రేడ్స్ చదివితే అర్థమవుతుంది మనకు. అరుంధతి రాయ్ ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడింది? అదే గవర్నమెంట్ నుంచి బయటకు రాగానే మేము దిమాగి నక్సల్స్ అని చెప్తారు గర్వంగా. అంతకుముందు మరి దిమాగి నక్సల్స్ అని చెప్పుకోగలిగారా చిదంబరం? ఇవాళ దిమాగి నక్సల్స్ అని చెప్తారు. అంటే పాయింట్ ఏంటంటే నేను ఏం మాట్లాడాలనుకుంటున్నానని, ఏం చెప్పాలనుకుంటున్నానంటే వీళ్ళు గవర్నమెంట్లో అసలు బేసికల్లీ దేశానికి వ్యతిరేకంగా ఎవడు మాట్లాడినా సరే వాడు నక్సలే. నక్సల్ భావజాలమే అది, నథింగ్ ఎల్స్. పేద ప్రజల కోసం మాట్లాడుతున్నామంటే మీరు పేద ప్రజల కోసం మాట్లాడుతున్నామంటే ఎలక్టరల్ ప్రాసెస్లోకి రండి. మీరు ఎలక్టరల్ ప్రాసెస్ని కాదని చెప్పి ఎన్నికల్ని మేము బైకాట్ చేస్తాము, బూర్జువా రాజ్యాంగము, మేము ఈ రాజ్యాన్ని ఒప్పుకోము అని చెప్పి మళ్ళీ ఇటు వచ్చేసి మేము పేద ప్రజల కోసం మాట్లాడుతున్నామంటే